ఏలేరు వరద ఉధృతితో కాకినాడ జిల్లాలో రాజుపాలెం గ్రామం అతలాకుతలమైంది. సమీపంలో ఉన్న కాలువకు గండిపడడంతో వేలాది క్యూసెక్కుల వరద రాజుపాలెం గ్రామాన్ని ముంచెత్తింది. దీంతో 2 రోజులుగా గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాగడానికి నీళ్లు, తినడానికి ఆహారం కూడా అందలేదని బాధితులు వాపోతున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అప్పారావు అందిస్తారు. అప్పారావు. ఏలేరు వరదతో కాకినాడ జిల్లాలో దాదాపు 10 మండలాలు తీవ్రంగా ప్రభావితం అవుతున్నాయి. ఊహించినంత వరద గ్రామాలను చుట్టుముట్టడంతో ఆ ఇళ్లలో ఉన్న ప్రజలు బయటికి రావడానికి తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే నెలకొంది. ఇంట్లోంచి బయటికి వెళ్ళలేక, అటు ఇళ్లలో ఉండలేక చాలామంది సాయం కోసం కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి నెలకొంది. మన విజువల్లో చూడొచ్చు. కిర్లంపూడి మండలంలో అనేక ఇళ్లలోకి వరద నీరు చేరడంతో అనేక వస్తువులు కూడా పాడైపోయిన పరిస్థితి నెలకొంది. ఎవరైనా వచ్చి తమను ఆదుకుంటారని చెప్పి కూడా బాధితులు ఎదురు చూస్తూ ఉన్నారు. మరో పక్క చూస్తుంటే ఏలేరుకు గంటలు దాదాపు 12 చోట్ల పడడంతో ప్రజలు కూడా ఎప్పటికప్పుడు వరద ఏ స్థాయిలో గ్రామాలు ముంచుతుందనో ఆందోళనతో కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి నెలకొన్నారు. మనం చూడొచ్చు విజువల్లో, ఒక ఇంట్లోకి వరద నీరు వచ్చేయడంతో సామాన్లన్నీ కూడా తీసి ఒక చోట వేసి ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఇలాగ ఎక్కడ చూసినా జిల్లాలో దాదాపుగా 10 మండలాల్లోని 80 గ్రామాల్లో వరద తీవ్రత ఎక్కువగా ఉండడంతో ప్రజలు కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి. సాయం కోసం వాళ్ళందరూ కూడా ఎవరైనా వచ్చి ఆదుకుంటారని కూడా చూస్తున్నారు. ఇప్పటికే అధికారులు అయితే ఊహించిన వరద నేపథ్యంలో ఎక్కడికక్కడ సహాయ చర్యలు చేపడుతున్నప్పుడు కూడా వరద కొత్తగా మరికొన్ని గ్రామాలు ముంచుతుంటూ వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు. మీరు చెప్పండి, మన దగ్గర కొంతమంది బాధితులు ఉన్నారు, ఒకసారి మాట్లాడి చూద్దాం. మీరు చెప్పండి, వరద ఎప్పటి నుంచి ఉంది, మీకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి? ఇప్పుడు గత 15 సంవత్సరాలు బట్టి ఈ కాలనీకి ఇదే పరిస్థితి అండి. గత 15 సంవత్సరాలు బట్టి ఇలా వస్తుంది పోతుంది, నాయకులు వస్తున్నారు, చూస్తున్నారు, పోతున్నారు. శాశ్వత పరిష్కారం కావాలంటే అక్కడ బల్లల గట్టు కానిచ్చి అక్కడ గట్టు గట్టిగా సిమెంట్ పోత పోసి ఆపితే ఆగుతుందండి. ఇప్పుడు వరద ముంపు వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి? ఎలాంటి ఇబ్బంది లేదు, అందరూ మునిగిపోండి, ఏమి లేవు, దారి లేదు, ఎక్కడ ఏమన్నా పెడితే తినడం, లేకపోతే లేదండి. అలా తల దాచుకోవడానికి చాలా బాధగా ఉందండి. మీరు చెప్పండి, రైతు పొలాలు మునిగిపోయాయి, ఎన్ని ఎకరాలు మునిగిపోయాయి, మీకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి? వేల ఎకరాలు ఉంటాయండి మునిగిపోయి పెట్టుబడి ఒక్కొక్కటి 20,000 రూపాయలు పెట్టుబడి పెట్టామండి. పోయింది మొత్తం అవుతుంది, నేలపాడు అయిపోయిందండి. మాకు ఇంచులో గత 15 సంవత్సరాలు పెట్టి మాకు అదే 30 గండి, ఆ గండి కట్టాలండి. అక్కడ గండి ఎన్నో పార్టీలు మారే కానీ గండి కట్టలేదండి. ఇప్పుడన్నా పవన్ కళ్యాణ్ గారు కడతారని కోరుతున్నాను. అమ్మా, మీరు చెప్పండి, ఇంట్లో మహిళలు మీకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి? వంటకు కానీ దీనికి కానీ మీకు ఎలాంటి ఎదురవుతున్నాయి? తాగడానికి నీళ్లు కానీ ఎలాంటి, చెప్పండి, మీకున్న సమస్యలు ఏంటి? నిన్న నుంచి పవర్ లేదండి. అందరూ పరిశీలించడానికి వస్తున్నారు తప్పించి పరిష్కారం చెప్పే నాయకుడు ఎవరు రావట్లేదండి. దీనిపైన స్పందించాలని అధికారులు హెచ్చరించాలని కూడా కోరుకున్నాం. వస్తున్నారు, చూస్తున్నారు తప్పించి దీని పరిష్కారం ఏంటన్నా తెలియట్లేదు. అది వాళ్ళు గత 15 సంవత్సరాలుగా కట్టట్లేదు సార్. అది ముగించే పని చేయిస్తే గానీ వరద నీరు తప్పదు. తిండి లేకపోయినా 2 రోజులు ఉండొచ్చు, కానీ వచ్చే వరద నీరుతో బాధలు పడలేకపోతుంది. చిన్నపిల్లలు ఉన్నారు, పవర్ లేదు, ఏమొస్తాయి కుడతాయన్న భయంతో కూడా చాలా ఇబ్బంది పడుతున్నామండి. పవన్ కళ్యాణ్ గారు ఇది ముగించే గట్టి ప్రయత్నం చేస్తారని కోరుకుంటున్నామండి. ప్రభుత్వం తక్షణం తమ సమస్యలను గుర్తించి రాజుపాలెం గ్రామాలను ఆదుకోవాలని కోరుతున్నారు. ఏలేరు వరదలో చిక్కుకున్న రాజుపాలెం గ్రామం నుంచి కెమెరా పర్సన్ శ్రీనివాస్తో చుక్కాపారావు, ఏబీఎన్ ఆంధ్ర.